కథ సిరీస్ మనసు మారితే జీవితం మారుతుంది. ఎపిసోడ్ 1 దేవుడు ఎక్కడున్నాడో. ఒక చిన్న గ్రామం, పల్లె వాతావరణం, పక్షుల కిలకిలలు. ఆ గ్రామంలో ఒక తండ్రి రామయ్య, అతని కుమారుడు చిన్ను. రామయ్య చాలా సీరియస్, చిన్ను మాత్రం ఫుల్ కామెడీ. చిన్ను: నాన్న, దేవుడున్నాడా లేక ఇన్విజిబుల్ మోడ్లో ఉన్నాడా? రామయ్య కోపంగా: నువ్వొక్కరోజు సీరియస్గా మాట్లాడవా? చిన్ను పాఠశాలకు వెళ్తాడు. టీచర్: బుద్ధుడెవరు? చిన్ను: అమ్మమ్మ చెప్పింది, ఎక్కువగా ఆలోచించేవాళ్లే బుద్ధులవుతారు. క్లాస్ మొత్తం నవ్వులు. మరో రోజు టీచర్: దేవుడెక్కడుంటాడు? చిన్ను: సార్, మా నాన్న చెబుతారు మనసులో ఉంటాడని, కాని ఎగ్జామ్ టైంలో మాత్రం కనిపించడం లేదు. భావోద్వేగం. ఒకరోజు రామయ్యకు పని దొరకదు, ఇంట్లో డబ్బు లేదు. చిన్ను తన లంచ్ బాక్స్ తీసుకుని: నాన్నా, నాకివాళ్ల ఆకలే లేదు, మీరు తినండి. రామయ్య కళ్లలో కన్నీళ్ళు. రామయ్య మనసులో: ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రేమ. మలుపు. ఒకరోజు గ్రామానికి ఒక సాధువు వస్తాడు. ఆయన పేరు స్వామి ఆత్మానంద. చిన్ను అడుగుతాడు: స్వామీజీ, దేవుడు కనిపించడం లేదు, ఎందుకు? స్వామీజీ నవ్వుతూ: నీకు గాలి కనిపిస్తుందా? లేదు. కానీ అది ఉంది కదా, అలాగే దేవుడు కూడా ఉన్నాడు. ఆధ్యాత్మికం. స్వామీజీ చిన్నూకి ఒక చిన్న సాధన చెప్తాడు. రోజుకు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఓం అనుకుంటూ శ్వాస తీసుకోవడం. మనసు నిశ్చలమైతే దేవుడు అనుభూతి అవుతాడు. మార్పు. కొన్ని రోజుల్లో చిన్ను మారిపోతాడు. ఇక కామెడీతో పాటు శాంతం కూడా. రామయ్య కూడా మెడిటేషన్ మొదలు పెడతాడు. ఒకరోజు రామయ్యకు పని దొరుకుతుంది. రామయ్య: ఇది దేవుడి కృపే. క్లైమాక్స్. చిన్ను నవ్వుతూ: నాన్న, దేవుడు ఇన్విజిబుల్ కాదు, మనసులో విజిబుల్. అందరూ నవ్వుతారు. చివరి సందేశం: నవ్వు జీవితం అందంగా చేస్తుంది. ప్రేమ మనసును మార్చుతుంది. ధ్యానం జీవితం మార్చుతుంది. దేవుడు బయట కాదు, మనసులో ఉన్నాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.